హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి సీక్రెట్స్. సో తమ్నైల్లో చూసారు కదా, ఈరోజు నేను మా పాప డైలీ నైట్ రొటీన్ ఎలా ఉంటుందో నేను చూపించబోతున్నా. సో ప్రజెంట్ అయితే నిద్రపోతుంది. ఈవినింగ్ లైక్ షీ విల్ స్లీప్ అరౌండ్ 4 to 5 మిడిల్, 5 to 6 మిడిల్ ఇలా మధ్యలో పడుకుంటుంది. డీప్ స్లీప్లో ఉందన్నమాట. అనేది నేను ఈరోజు కొత్తగా వేసాను. అప్పుడే ఇట్లా నేను పడుకుంది, ఒక ½ అవరే పడుకుంది అనమాట. లైక్ 25 to 30 మినిట్స్ లేసేసింది. అప్పుడే చూడండి ఎట్లా చూస్తుందో లేసి. అస్సలు ఈ మధ్య అల్లరి ఎక్కువ అయిపోయింది, ఆటలు ఎక్కువ అయిపోయినాయి, నిద్ర చాలా తక్కువ అయిపోయింది. యాక్చువల్లీ నాకు ఈ బేబీ నెట్ వచ్చేసి నేను పాప పుట్టినప్పుడు మమ్మీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెప్పించుకున్నా. బట్ నేను అప్పుడు అసలు యూస్ చేయలేదు. మమ్మీ ఉండేసరికి మమ్మీ దగ్గరే వాడుకునేది, అది యూస్ చేయలేదు. బట్ నిన్న నేను వార్డ్రోబ్స్ మొత్తం క్లీన్ చేస్తుంటే కనిపించింది. సో వై డోంట్ ఐ యూస్ నౌ అనిపించి నేను యూస్ చేశాను. బట్ తను లేచేసరికి ఏంది నా చుట్టుపక్కల ఏమో ఉంది అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసింది. ఇంకా లేచి ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడడము, అమ్మమ్మ, నానమ్మ, తాత, అత్త, మామలు అందరితో వీడియో కాల్స్ మాట్లాడి తను ఇంకా టైం అంతా ఇలా కొద్దిసేపు స్పెండ్ చేస్తుంది. అసలు చెప్తున్నా కదా, ఈ మధ్య అసలు మస్తు అంటే మస్తు అల్లరి ఎక్కువైంది, ఆటలు ఎక్కువైనాయి. ఒక్క దగ్గర కాన్స్టెంట్గా ఉండట్లేదు. ఒకటే అక్కడికి ఇక్కడికి ఎగరడము, దూకడము, అమ్మో పట్టుకున్నా కానీ ఉండట్లేదు. నాకైతే అసలు నాకున్న ఎనర్జీ సరిపోవట్లేదు. నాకున్న దానికి ఒక 3/4 ఇంకా ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ ఎక్కువ ఉండాలి. ఆపేసింది. ఎందుకు నాకు ఇస్తున్నా వెయిట్. సో ఈ స్నాక్స్ నేను నార్మల్గా బౌల్లో కూడా ఇవ్వచ్చు, బట్ అక్కడ వేస్తే తనకు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ తనకు కూడా పికింగ్ అనేది ఉంటుందని అట్లీస్ట్ నేను ఒక్కడన్నా ఫింగర్ ఫుడ్ యాడ్ చేస్తాను తన డైలీ ఫుడ్లో, డైలీ డైట్లో. బికాస్ తర్వాత చీవింగ్కి అన్నిటికీ ప్రాబ్లం అవ్వకూడదు, హోల్డింగ్కి చీవింగ్కి ఈజీగా ఉండాలని చెప్పేసి ప్యూరీసే కాకుండా ఇలా ఫింగర్ ఫుడ్ కూడా అలవాటు చేస్తున్నా. దట్టు ఏదైనా స్నాక్సే, నార్మల్గా ఫుడ్స్ అయితే ఏమి ఇవ్వట్లేను. ఇట్లా స్నాక్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఫింగర్ ఫుడ్స్లో ఇచ్చేస్తున్నా. షీ లైక్ ది స్నాక్స్. రెండు పెట్టుకుంటారా నాన్న? రెండు పెట్టుకుంటారా చెప్పు. స్నాక్ టైం అయిపోయాక కొద్దిసేపు ఇంకా ప్లే టైం. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఆడుకుంటే నేను ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు కదా అని అలా బొమ్మలు వేసి ముందు ఆడుకోవడానికి వెళ్తాను. బట్ కొద్దిసేపు ఆడుకునేదాము, ఎక్కువ ఏం ఆడుకోదు. నేను తర్వాత అన్నీ సర్దుకోలేక సావాలంతే. ఆ బొమ్మలు వేసి తర్వాత అన్నీ సర్దుకోవడానికి నాకు సరిపోతుంది. ఇంకా ఆమె ఆడుకుంటూ కూర్చుంటే నేను కొంచెం అలా వర్క్ చేసుకుంటా కిచెన్లోకి వెళ్ళి. సో ఫస్ట్ అయితే సురేష్కి టీ కావాలి అని అంటే ఇక టీ పెట్టడం. నాకు కూడా కొంచెం హెడేక్గా ఉంది, టీ తాగుదామని చెప్పేసి ఒక పక్క టీ, ఇంకో పక్క పాపకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం. బికాస్ మళ్ళీ స్నాక్ అయిపోయింది, ఎట్లా ఒకసేపు ఆడుకుంటుంది కాబట్టి అలసిపోతుంది, ఇంకా ఫుడ్ కావాలి కదా. నేను చేసి చల్లగా అయ్యేసరికి టైం పడుతుందని చెప్పేసి చేస్తున్నా. ఇంకా సరే అని చెప్పేసి ఈలోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళాను అనమాట. సో ఈ గ్యాప్లో మా ఇంట్లో ఎంత గందరగోళం జరిగిందో చూడండి. జస్ట్ వెయిట్ అండ్ సీ. బాబోయ్, అలా పాలు వంగేసినాయి. పాలు వంగినాక ఇంట్లో ఏమైందో చూడండి.
సారీ గాయస్, అట్లుంటుంది నాతో. నేను జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకున్నామని పోయినా, ఈ గ్యాప్లో పాలు పొంగినాయి, ఫైర్ అలారమ్స్ మోగినాయి. ఎంత అంటే కీ 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 అని చెవులు పోయినాయి. జస్ట్ నేను తక్కువలో పెట్టిపోయినా, అంతసేపు ఇన్నా అన్నా తక్కువలో పెట్టిపోయినా. ఇట్ హ్యాపెన్స్. నాది ఒక ట్రైన్ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈవినింగ్ కాగానే నేను ఫుడ్ చేసుకోవాలి, టీ పెట్టుకోవాలి, సురేష్కి వాళ్ళ పాపకి ఫుడ్ చేయాలి, వండుకోబెట్టాలి, ఆమెకి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ చేయాలి. ఇట్లా ఇట్లా చెక్క అయిపోవాలి నా పనులు. ఇంకా వర్క్ నుంచి వచ్చేస్తే మాత్రం ఫుల్ హెడేక్, టైం సరిపోదు, 6 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఇట్స్ లైక్ ఎ వెరీ హెక్టిక్ డే ఫర్ మీ ఇఫ్ ఐ కమ్ ఫ్రమ్ వర్క్. ఈరోజు నాకు వర్క్ లేదు కాబట్టి కొంచెం పర్లేదు. I was doing somewhat better today. ఆమె తిన్నదనుకో, she'll sleep for some time. సో లైక్ నేను టీ పెట్టుకుంటా, టీ పెట్టుకొని ఇంకా ఆమె ఏడవడము, లేకుంటే ఆమెకి ఇట్లా తినిపించడము ఏదో ఒకటి అయిపోతుంది. ఆ టీ చల్లగా అయిపోతుంది, మళ్ళీ వెయిట్ చేసుకుంటాం, మళ్ళీ ఏదో ఒక పని అయిపోతుంది. అట్లా ఒక 2-3 టైమ్స్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. ఎవ్రీ న్యూ మమ్ ఫేస్ దిస్ సిచ్యువేషన్ అని అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఎవ్రీ న్యూ మమ్ విత్ కమ్ వర్కింగ్, ఇట్స్ వెరీ హార్డ్. పాప ఫుడ్ ఈస్ రెడీ, తనకు పెట్టేస్తే నేను టీ తాగినప్పుడు చల్లగా అయిపోతుంది. అప్పుడే టీ చల్లగా అయిపోయింది. సో బేబీ ఫుడ్ రెడీ అయిపోయింది. ఈ గ్యాప్లో తనకు కూడా ఆకలి అవుతుంది, బికాస్ ఆడుకుంది బాగానే చాలాసేపు, టైర్డ్ అయిపోయింది బాగా. సో నేనైతే ఈవినింగ్స్ ఉగ్గు పెడుతున్నా. యాజ్ యూజువల్ నా ఓల్డ్ వీడియోస్ మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది నేను ఈవినింగ్ ఉగ్గు పెడతానని. ఇప్పుడు కూడా ఉగ్గు పెడుతున్నా. నేను ఈ మధ్య పడుకోబెడతలేను అనమాట పాపని, బికాస్ తిన్న వెంటనే ఇంతకుముందు నేను పడుకోబెట్టేదాన్ని, ఈ మధ్య పడుకోబెడతలేను. చాలా అంటే చాలా, ఇంకా తర్వాత నిద్రపోవట్లేదు, అందుకే పడుకోబెడతలేను ఈ మధ్య, అలానే ఉంచుతున్నా. కొద్దిసేపు ఉండి ఆడుకొని మాతో పాటే పడుకుంటే కొంచెం నైట్ పడుకుంటుంది, లేకపోతే లేట్ అవుతుంది అని చెప్పేసి అలానే ఉంచి ఇంకా తిన్నాక కూడా కొద్దిసేపు ఆడుకోవడం, మేము ఎత్తుకోవడం, అలా తన టైం తను స్పెండ్ చేస్తుంది. సో లేటర్ ఆన్ మాతో పాటు పడుకోవడం, లేకుంటే మేము తినే టైంకి అట్లా పడుకోబెడితే నైట్ అలా అంటే మధ్యలో లేవదు, సతాయించదని చెప్పేసి అలా పడుకోబెడుతున్నా. ఇంకా లేకుంటే రీసెంట్ టైమ్స్లో చాలా నైట్ ఇబ్బంది పెట్టింది. ఫస్ట్ నుంచి లేదు, రీసెంట్ టైమ్స్లో ఇబ్బంది పెట్టింది బాగా. నైట్ ఊరికే లేవడము, ఏడవడము ఇలా చేసింది. అండ్ డాడ్ అండ్ డాటర్ ఫన్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా సురేష్ చికెన్ నగెట్స్ ఇవ్వు అని అంటే ఈ గ్యాప్లో మళ్ళీ సురేష్కి చికెన్ నగెట్స్ చేసి ఇవ్వడము. నాదైతే ఇట్లా ఒక ట్రైన్ మిషన్ లాగా అయిపోతుంది అనమాట. లైక్ నేను రోజు సురేష్కి ఏదో చేసి పెడతాను కాదు, ఈ గ్యాప్లో సురేష్ నేను వీడియో తీస్తుంటే రోజు ఇలా నాకు చేసి పెడుతున్నా అని ఒక్కరోజు చేసి పెట్టి చూపించడానికి తీస్తున్నావులే అన్నాడు. బట్ నిజమైతే కాదు, నేను రోజేం చేసి పెట్టాను. కాకపోతే ఇది చేయను, వేరేవన్నీ నాకు ఇంకా కంటిన్యూగా డైలీ ఉండే పనులే. ఇలా ట్రైన్ రన్ అవుతుంది కదా, అలా అయిపోతుంది అనమాట నాకు మొత్తం ఫాస్ట్గా. థ్యాంక్స్ అన్న చెప్పొచ్చుగా, మంచిగా చెప్పు ఇప్పుడు. సో నౌ ఇట్స్ స్లీపింగ్ ఎపిసోడ్ అనమాట. ఆమెను పడుకోబెట్టడానికి ఒక యుద్ధాలే జరగాలి. ఈ స్లీపింగ్ ఎపిసోడ్ చాలా లాంగ్ ఉంటుంది, మీరే చూసి ఆమె ఎలా పడుకుంటుంది, మా పాపతో ఎంత కష్టమో. వీడియోస్లో కనిపించేంత అమాయకురాలు కాదండి నా బిడ్డ. చూడండి ఆమె పడుకునేటప్పుడు ఎంత సతాయిస్తుందో ఈ వీడియోలో ఉంటుంది. ఆల్మోస్ట్ నేను మొత్తం వీడియో ఉంచడానికే ట్రై చేశాను, మధ్యలో అక్కడక్కడ కట్ చేశాను. ఆమె పడుకునేటప్పుడు అంటే ఆమె పడుకునే గ్యాప్ మధ్యలో మొత్తం ఆల్మోస్ట్ అయితే పెట్టాను. మరి ఇంకా అదంతా పెడితే అదే ఎక్కువ లాంగ్ అయిపోతుందని చెప్పేసి కొంచెం కట్ చేశాను. బట్ యూ కెన్ సీ
ఎంత ఇబ్బంది పడుతుందో ఆమె పడుకోవడానికి. ఒక యుద్ధం యుద్ధం చేసి చేసి పడుకుంటుంది అలసిపోయి.
సో ఇంకా అలా సౌండ్స్ చేసుకుంటూ చేసుకుంటూ చిన్నగా పడుకుంటుంది. ఇది వచ్చేసి ఇంకా ఆమె పడుకునే భాగంలో ఒక లాస్ట్ భాగం అనమాట. అంటాం కదా అధ్యాయం, తను పడుకునే అధ్యాయంలో ఇది చివర అధ్యాయం. సారీ, నాకు తెలుగు అంత పర్ఫెక్ట్గా రావట్లేదు, ఐఎమ్ సో సారీ. అదనమాట. ఇంకా ఇట్లా అయిపోయింది. ఆ మేడం గారు పడుకున్నారు. ఇంకా చిన్నగా నేను అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. చీమ చిటుక్కన లేస్తుంది. అలా నేను చిన్నగా నిమ్మలంగా లేసి ఆమె పక్కన నుంచి వెళ్ళాలి. చూడండి, జస్ట్ మంచం సౌండ్ అయితే ఎట్లా లేసి చూస్తుందో నాకు వెళ్ళి. బట్ మళ్ళీ ఎమ్మటే టైర్డ్ అయిపోయిందేమో, మళ్ళీ ఎమ్మటే పడుకుంది. సో ఫైనలీ మిషన్ సక్సెస్ఫుల్ అన్నట్లు అయింది. ఇంకా నేను వచ్చి ఫుడ్ చేయాలి ఇప్పుడు. నేను ఇంతసేపు జస్ట్ ఇంట్లో వర్క్స్ లైక్ యూటెన్సిల్స్ క్లీన్ చేయడం, అలా కూరగాయలు కట్ చేయడం ఇలా చేసినాం. ఇప్పుడు ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలి. కుకింగ్ స్టార్ట్ చేయడంలో నాకు మస్తు ఆకలి అవుతుంది అనమాట. సో ఈ మస్తు ఆకలి అవ్వడం గ్యాప్లో నేను బ్రెడ్ కొంచెం నటెల్లా వేసుకొని తిందాము అని చెప్పేసి బ్రెడ్ నటెల్లా పెట్టుకొని ఫస్ట్ తింటున్నా. లేకపోతే నాతో కాదు, నేను చేసుకుంటూ అసలు చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకని అలా తొందరగా బ్రెడ్ నటెల్లా పెట్టుకొని అది తినుకుంటూ ఫుడ్ ప్రిపేర్ చేసిన. ఈ వీడియో కనుక మా ఇంట్లో లైక్ మా పేరెంట్స్ చూస్తే మేబీ నేను కొంచెం ఓవర్గా చెప్తున్నాను కాదు, బట్ మా అమ్మ వాళ్ళు చూస్తే మాత్రం మమ్మీ నార్మల్గానే ఎప్పుడైనా నేను ఇట్లా పనులు చేస్తుంటే అసలు మంచం మీద అనుకొని ఫోన్ ఒత్తుకుంటూ కూర్చొని మమ్మీ అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్తుండే. ఇప్పుడు చూడు తొందరగా పనులు చేసుకొని పాపని చూసుకొని పాపని రెడీ చేసి ఆమె నర్సరీకి పంపించి నువ్వు వెళ్ళి అంతా ఎంత చేసుకుంటున్నావు అని అంటది. ఈ వీడియో చూసి ఇంకెక్కువ బాధపడుతుండొచ్చు వాళ్ళు, ఐ నో. ఫైనలీ చికెన్ అండ్ రైస్ రెడీ. ఇంకా తొందరగా తినేసి పడుకోవడమే. ఇంకా నాకు ఫుడ్ తినేటప్పుడు కూడా అలా బేబీ మానిటర్ పెట్టుకొని ఆమె ఏం చేస్తుంది అని చెప్పి చూసుకుంటూ తినాలి. బట్ దిస్ మానిటర్ ఈస్ లైఫ్ సేవియర్ ఫర్ మీ. అది ఉన్న దగ్గర నుంచి నేనైతే చాలా పీస్ఫుల్గా నేను ఉంటున్నా. ఇంకా నేను ఫుడ్ తినేసి మేడం గారిని లేపుదాము, నాపీ చేంజ్ చేసి డ్రెస్ చేంజ్ చేసి మసాజ్ చేద్దామని వెళ్తే అస్సలు లేవట్లేదు. మేము ఎంత ట్రై చేసినా లేస్తలేదు. అప్పటికి పడుకొని లైక్ 1.5 2 hours అవుతుంది. బట్ ఈవెన్ దో లేవట్లేదు అనమాట. వీఆర్ ట్రయింగ్ ఏ లాట్. సరే ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్లుగా కొద్దిసేపు అటు ఇటు లేపడానికి ట్రై చేసి వదిలేసాము. సరే పడుకొని అని ఆమె లేచినప్పుడే చేద్దాం అన్నట్లుగా ఇంకా వదిలేసాను. నిద్రలోనే పాల డబ్బా చేతికి ఇస్తే పట్టుకొని నిద్ర పోతుంటేనే పాలు తాగుతుంది మేడం. కొంచెం అయినాక లేచింది. అటో ఇటో నేను ఇంకా వర్క్ చేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని వచ్చేసరికి లేచింది. పడుకోవడానికి రెడీయా? యూ వాంట్ దిస్? అన్నీ నోట్లోకేనా? గబ్బు మమ్మ అబ్బో. ఇంకా మసాజ్ చేసేసి ఆయిల్ పెట్టేసేసి నిద్ర వస్తుంది ఫుల్ మేడం గారికి. నిద్రలో లేపిన కదా, డైపర్ చేంజ్ చేసా ఇప్పుడే. డైపర్ చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆయిల్ అవన్నీ రాసేసి ఏం కావాలి యాక్చువల్లీ అది తను పుట్టినప్పుడు హాస్పిటల్లో తీసుకొచ్చింది అనమాట. ఇట్స్ ఎ గర్ల్. సో నిన్న నేను వార్డ్రోబ్ క్లీన్ చేస్తుంటే నాకు అనిపించింది మళ్ళీ దాన్ని ఎయిర్ ఫిల్ చేసేసి ఇచ్చిన ఆడుకుంటుందని. ఇప్పుడు మసాజ్ చేసేసుకొని కానీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకుంటుంది. అంతేనా అంతే అంట. కనమ్మా బాయ్ చెప్పు. సే బాయ్. మమ్మ అను. మమ్మ అను. మమ్మ సే మమ్మ. డాడా అను. డాడా అమ్మ అయితే అనవా? అమ్మ అను. ఏడికి లేస్తున్నావు?
ఏడికి లేస్తున్నావు? ఏడికి లేస్తున్నావు? అయ్యా 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 లేచి కూర్చుంటున్నావా? నో పడిపోయినావా? సో దిస్ ఈస్ టుడేస్ వ్లాగ్, ఏ రియలిస్టిక్ నైట్ రొటీన్. మార్నింగ్ రొటీన్ అంటే నేను ఎప్పుడైనా మార్నింగ్ రొటీన్ చేస్తే అది డిఫరెంట్ ఉండొచ్చు, బికాస్ మార్నింగ్ ఒకరోజు ఇంట్లో ఉంటాం, ఒకరోజు వర్క్కి వెళ్తాం కాబట్టి మార్నింగ్ అంతా అలా ఉండదు. బట్ నైట్ రొటీన్ మాత్రం డైలీ ఇలానే ఉంటుంది, ఎందుకంటే నైట్ తొందరగా అంటే ఈవినింగే వచ్చేసాం కాబట్టి ఇంటికి సో ఫ్రేమ్లోకి వచ్చినావా? బా ఇంటికి రాగానే ఈమెకి ఫుడ్ పెట్టడం, ఫ్రెష్ అవ్వడం, ఫుడ్ చేసుకోవడం, తినడం, ఈమెను మళ్ళా ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. ఇంతే ఇంకా నైట్ రొటీన్. హయా ముచ్చట్లు, అమ్మాయిలు అంటే ముచ్చట్లు అన్నదానికి నా బిడ్డ నిరూపిస్తుంది తెలుసా. అసలు చూడండి ఎట్లుంటుందో చెప్తుంటే. షీ లవ్స్ ముచ్చట్లు. Say bye. Subscribe to my mommy's channel అని చెప్పు. Subscribe. చెప్పను. Subscribe to my mommy channel. ఓకే, మీరు ఆ చూపులో అర్థం చేసుకోవాలి. నా బిడ్డ సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది, చేసేసుకోండి. See you on the video.